గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉండగా ఒక రాయి దాడి జరిగింది. ఆ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటోంది అధికార పక్షం అంటూ ప్రతిపక్షాలు జనసేన కానీ టీడీపీ కానీ విమర్శిస్తున్నాయి. లేదు, ఇది మా యొక్క బస్సు యాత్ర విజయవంతమైంది కాబట్టి దాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఈ దాడి చేసి ఉండొచ్చు అనేటువంటి మాట ఇటువైపు అధికార పక్షం నుంచి సీఎం జగన్ నుంచి కూడా వినిపిస్తోంది. ఎలా చూస్తారు ఈ సంఘటనని? అంటే టీడీపీ నేతలు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలనే పొలిటికల్ మైలేజ్ కోసం జయించింది అన్నటువంటి రకరకాల చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు మీడియాకి. మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? వైసీపీ నాయకులకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏదో రకమైనటువంటి అదేంటి లిటికేషన్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలనేది లాస్ట్ టైం మనం చూసాం, స్వయంగా చూసాం. ఎందుకంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తితో ఎంత డ్రామా ఆడారో ఈ రోజు వరకు కూడా మనం చూసాం. ఆ కోడి కత్తి డ్రామాలో ఒక దళితుడైనటువంటి జనిపల్లి శ్రీనివాస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి ముమ్మడివరం కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి జనిపల్లి శ్రీనివాస్ ఏ విధంగా జైలులో మగ్గిపోయి తల్లిదండ్రులు తన సోదరుడు ఏ విధంగా పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చిందో మనందరికీ కూడా తేటతెల్లగా కనబడుతుంది క్లియర్ గా. ఎందుకంటే జనిపల్లి శ్రీనివాసును అడ్డుపెట్టి అనే వ్యవహారంలో కోడికత్తి డ్రామాను తెరతి మీదకు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి టీం ఆ రోజు ఆయనకు సలహాలు ఇచ్చినటువంటి సలహాదారులు, దాంట్లో పాపం పీకే గారికి కూడా ఉన్నటువంటి నగర సత్యం. మనం అంతా కూడా తెలుగు ప్రజలు, తెలుగు ఓటర్లు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు వాళ్ళ యొక్క రాజకీయాన్ని ఏ విధంగా గ్యాంబ్లింగ్ చేసే రాజకీయం జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా కోడికత్తి డ్రామా చూసాం. ఎన్నికలు జరుగుతున్న వేళ బాబాయిని గొడ్డలతో చంపేస్తే పక్కాగా అక్కడ జరిగినటువంటి వ్యవహారాలన్నీ ప్రజలు క్లియర్ కట్ గా, అక్కడ ప్రెస్ కూడా క్లియర్ కట్ గా తెలిస్తే, తన బంధువులకు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హత్య జరిగిన చోటే ఆయన ఉన్నట్టుగా కప్పుబోటుకి జరిగింది మా బాబాయ్, ఆ కప్పుబోటుకి బాత్రూమ్ లోకి వెళ్ళి పడిపోతే గాయమయ్యి పడిపోయారు, ఆ సమయంలో గుండెపోటు వచ్చిందని చెప్పేసి తన సాక్షి మీడియా, తన సోషల్ మీడియా, తన వైసీపీ నేతలు, తన పేపరు తప్పుడు రాతలు రాసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద ఎడ్డింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ రోజు ఖచ్చితంగా. అటువంటి బురద జల్లి ఆ రోజు ప్రజల్ని తరవైపు మళ్లించుకుని ఆ రోజు లబ్ధి పొందడానికి ట్రై చేశారు. అటువంటి లబ్ధే ఈ రోజు గులకరాళ్ళు, కంకరాళ్ళు, చిన్న చిన్న గుడి సూదులు, పిన్నిసులు కూడా ఈ వ్యవహారంలోకి వస్తున్నటువంటి పరిస్థితులు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సలహాదారులకి, జగన్మోహన్ రెడ్డి ఆ నలుగురు రెడ్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి డ్రామాలో ప్రజలు ఖచ్చితంగా చీప్ ట్రిక్స్ అని ఈ రోజు అర్థం చేసుకున్నారు. అటువంటి ట్రిక్స్ వల్ల ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి తేటతలం అవుతుంది. దీన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే మరి ఎక్కడికక్కడికి వీళ్ళు ఇటువంటి డ్రామాలు తెరపైకి తీసుకొచ్చి మరి ప్రజలకి పళ్ళు కట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి అంటకు ఏ విధంగా ప్రజలను పక్కదారి పట్టిస్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాజకీయాలకి దిట్టగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అతను చీప్ ట్రిక్స్ తోటే పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. మనకు తెలుసు అతని రాజకీయ నేపథ్యం అంతా కూడా పులివెందులో ఏం జరుగుతుందో. ఈ రోజు సర్బల్ గారు, తర్వాత వాళ్ళ సున్నిత, వాళ్ళ చెల్లెలు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, హత్య చేయించిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు మీరు అని చెప్పేసి ఏ విధంగా బహిరంగంగా ఈ రోజు ఎన్నికల సమరంలో వాళ్ళు వాంగ్మూలాన్ని ఇస్తున్నారు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియదు ఇటువంటి ట్రిక్స్ తెరలేపుతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది చీప్ ట్రిక్స్ గానే ప్రజలు భావిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను సార్. ఓకే సత్యనారాయణ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.